గత 5 నెలలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపివేస్తున్న అమెరికా ఇరాన్ యుద్ధం ఒక కీలక ముగింపునకు రాబోతుందా? ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం హార్మోజ్ జలసంధి మళ్లీ తెరుచుకోబోతుందా? అసలు ఒమన్ దేశం మధ్యవర్తిత్వంతో అమెరికా ఇరాన్ మధ్య కుదురుతున్న ఆ రహస్య ఒప్పందం ఏంటి? పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే చమురు, గ్యాస్లలో దాదాపు 5వ వంతు కేవలం ఈ చిన్న సముద్ర మార్గం గుండానే వెళ్తుంది. అయితే అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా గత 5 నెలలుగా ఈ మార్గం పూర్తిగా స్తంభించిపోయింది. కానీ ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇటు అమెరికా అటు ఇరాన్ దేశాలు ఒమన్ మధ్యవర్తిత్వంతో ఒక తాత్కాలిక ఒప్పందానికి చేరువయ్యాయి. అంతర్జాతీయ వార్తా సంస్థల నివేదికల ప్రకారం ఈ కొత్త ఒప్పందం ద్వారా హార్మోజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలను నియంత్రించే మరియు వాటి రూటు కోఆర్డినేట్స్ నిర్ణయించే బాధ్యత ఇరాన్ మరియు ఒమన్ చేతుల్లోకి వెళ్లనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా స్పందిస్తూ ఇరాన్తో చర్చలు చాలా సానుకూలంగా సాగుతున్నాయని, ఈ యుద్ధం చాలా త్వరలోనే ముగియబోతోందని ప్రకటించారు. అయితే ఈ జలసంధి పూర్తిగా తెరవబడాలి అంటే ఇరాన్ రేవులపై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని తొలగించాలని, అలాగే ఇరాన్ బ్యాంక్ అకౌంట్లను అన్ఫ్రీజ్ చేయాలని టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది. ఈ ఒప్పందం గనక పూర్తయితే ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు ఒక్కసారిగా తగ్గే అవకాశం ఉంది. కానీ ఇది ఇరాన్ సాధించిన దౌత్యపరమైన విజయంగా నిపుణులు భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంటర్నేషనల్ డిఫెన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి.